అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ జిక్రియా, హెడ్ ఆఫ్ థెరపీ, వాక్ అగైన్ రీహాబ్. ఈ రోజు మనము స్ట్రోక్ పేషెంట్స్ లో కనిపించే సర్కండక్టరీ గేట్ గురించి మాట్లాడుకుందాం. సర్కండక్టరీ గేట్ అంటే నార్మల్ గా కాలు ఎత్తి పెట్టకుండా స్ట్రోక్ పేషెంట్స్ సైడ్ నుంచి సెమీ సర్క్యులర్ మేనర్ లో కాలు ఎత్తి పెడతారు. ఇది ఎందుకు వస్తుంది అంటే, 1 హిప్ ఫ్లెక్షన్ లేకపోవడం వల్ల, 2 నీ ఫ్లెక్షన్ లేకపోవడం వల్ల, 3 యాంకిల్ ఫుట్ డ్రాప్ రావడం వల్ల. ఈ 3 కారణాల వల్ల పేషెంట్స్ టో క్లియరెన్స్ అనేది ఉండదు. ఈ టో క్లియరెన్స్ లేకపోవడం వల్ల బాడీ అనేది ఒక అబ్నార్మల్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో దీన్నే మనము సర్కండక్షన్ అంటాము. ఈ సర్కండక్షన్ అనేది ట్రూ రికవరీ కాదు, ఇది ఒక అబ్నార్మల్ వాకింగ్ ప్యాటర్న్. మన వాక్ అగైన్ అడ్వాన్స్డ్ న్యూరో రోబోటిక్ రీహాబ్ లో ఈ సర్కండక్షన్ ని కరెక్ట్ చేసేదానికి 2 డివైజెస్ యూజ్ చేస్తాం. 1 సైబర్డెన్ హైబ్రిడ్ అసిస్టెడ్ లింబ్. ఇది వరల్డ్ లో ఫస్ట్ బ్రెయిన్ కంట్రోల్డ్ రోబోటిక్ ఎగ్జోస్కెలిటన్. ఇది నార్మల్ వాకింగ్ ప్యాటర్న్ వచ్చేదానికి, హిప్ ఫ్లెక్షన్, నీ ఫ్లెక్షన్, యాంకిల్ డార్సిఫ్లెక్షన్ వచ్చేదానికి దోహదపడుతుంది. 2 లూనా ఈఎంజీ. లూనా ఈఎంజీ అనేది ఈఎంజీ బేస్డ్ రోబోటిక్ స్ట్రెంథెనింగ్ డివైస్. ఇది మజిల్ స్ట్రెంథెనింగ్ ఇంకా బాగా పెంచేదానికి దోహదపడుతుంది. సో ఈ డివైజెస్ వల్ల, స్ట్రక్చర్డ్ ఫిజియోథెరపీ వల్ల నార్మల్ వాకింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. Thank you everyone.